అందేదూలయముల్ మహాభద్ర శంఖారావముల్ మూక సంగ్రంథాఖ్య పవనముల్ నవమూత నవధూకాంక్షుల్ కృతజ్ఞావళి బంధుత్వముల్ భస్మహద్యముల్ లుబ్ధ ద్రవ్యముల్ క్రోధ సద్గంధముల్ హరిభక్తి వర్జిస్తుల రిక్త సంసారముల్. ఈ హరిభక్తి లేనటువంటి వాడికి ఏ విధంగా ఉంటుందంటే గుడ్డివాడికి ఇక్కడ వెన్నెల ఉన్నట్టుగా ఉంటుందట. ఆ గుడ్డివాడికి వెన్నెల ఇవాళ ఆనందంగా ఉందయ్యా, చంద్రుడు బాగా చక్కటి తెల్లనిగా ఉన్నటువంటి చంద్రుడిని నేను చూసి ఆనందిస్తున్నాను అని చెప్పకుండా ఉంటుందట. చెవిటి వారి ముందు శంఖధ్వని, ఇది పాంచజన్యం అండి, అర్జునుడు ఊదేటువంటి పాంచజన్యం అని చెప్తే కనుక ఆ శంఖధ్వని ఏ విధంగా అయితే వినిపించదో మూగవారికి గ్రంథాల గురించి చెప్పడం జరుగుతుంది. నపుంసకుని కామవాంఛలు, కృతజ్ఞతలు, బంధుత్వం గురించి, ఆ కృతజ్ఞతల గురించి, కృతజ్ఞత అయినటువంటి వాడి బంధుత్వాల గురించి చేయట, అలాగే బూడిదలో హోమం చేయటం, ఇది కూడా పిచ్చినారులకు ధనంగులు ఎక్కువగా ఉండడం, పందులకు సువాసనలు, ఈ విధంగా భక్తి లేనటువంటి జీవులు ఆ సంసారాలన్నీ కూడా వ్యర్థాలు అవుతాయి అంటూ ఆ ప్రహ్లాదుడు ఆ నారాయణ యొక్క అందునటువంటి సద్భక్తి ఏ విధంగా ఉంటుందో అందరికీ కూడా చూపిస్తున్నాడు. నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు నిప్ప సురరక్షకుంచు ఓర్పులు శేషాయికి మొక్కు శరము విష్ణు నాగందించు మీనులు మధువైరు చలవిన మనము భగవంతునాలవును పదములు పురుషోత్తముని బుద్ధి దేవుడి చింతించు దినపద జనము చక్రహస్తును ప్రకటించు చదువు కుంభనీడవు చెప్పెడు గురువురుడు తండ్రి హరిచేరు అని తండ్రి నాయన వాడు గుళ్ళోకి వెళ్ళిరా నాయన వాడు మంచి రోజులు అని చెప్పే తండ్రి కావాలి. ఎందుకంటే కుమారుడికి సద్బుద్ధి కావాలి కాబట్టి వాడు మనం ఏం చేస్తున్నా అంటే వాడు నిన్న దాకా రాత్రి వచ్చాడు, 12 అయింది, పాపం బస్సు నుంచి వచ్చాడు, వాడు తెల్లారి ఏ టైంకో లేస్తాడు, వాడు మరి వెళ్ళగాని మరి పొద్దుటే వాడికి చెప్పింది నేను వాడు తిన్నాక గుళ్ళోకి ఇలా వెళ్ళాడు, కానీ నేను వాడినంతా నేను వెళ్తాను లేదు. అయితే తండ్రి కానీ తల్లి కానీ ఈ పద్ధతులు ఆచరిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే భగవంతుడి గురించి ఎవరికైతే ఆ పిల్లలకి కూడా ఆ భగవత్ ధర్మాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఉంది. వాడు హాస్టల్లో చదువుల్లో ఉన్నంత వరకు తండ్రి చేస్తాడో చేయడో చెప్పకపోయినా ఉద్యోగాలు వచ్చినాక చేసే పరిస్థితి లేక పెళ్ళైన తర్వాత చేస్తామన్న సమయం దొరకక ఇక చివరికి ఎప్పుడంటే చేసేది చేసేటువంటి అవకాశం కాక మాకు తెలియదండి, మా నాన్నగారు మా తల్లిదండ్రులు మాకు ఎప్పుడు చెప్పలేదండి అనే స్థితి వస్తే కనుక ఇలా చెయ్యాలని మాకు తెలియదండి అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే పిల్లలకి వాళ్ళు శనివారం ప్రదక్షిణం చేసి రానాయన ఆంజనేయ స్వామి అని మనం చెబితే కానీ పిల్లలకు తెలియదు. అలాగా మా తండ్రి గారు చెప్పేవారండి శనివారం నాడు. ఇవాళ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా చిన్నతనంలో మా తల్లిగారు సాయంత్రం వేళ అప్పట్లాగా ఇలాంటి కరెంట్లు లైట్లు లేని కందిరి దీపాల మధ్య పెద్ద కుటుంబాలు అలా పెరిగి ఉన్న అక్కజల్లేళ్ళ మధ్యలో అన్నదమ్ముల మధ్యలో అంతా ఉండేది. సాయంత్రం వేళ మేమంతా 7 గంటల కల్లా అందరికీ భోజనాలు పెడుతున్న సమయంలో మా అమ్మగారు భాగవతంలోని కథలు ధ్రువోపాఖ్యానం 1, కుచేలోపాఖ్యానం 1, ఇవి 2 మాకు మా తల్లిగారు చెప్పినారు. ఆనాడు మా చిన్నతనంలో చెప్పిన మా తల్లిగారి భాగవత కథలే ఇవాళ ఈ భాగవతం చెప్పడానికి పునాది అయిందమ్మా. ఆ ఉత్సుకతో ఆ మత్తులతో ఆ తల్లి మీద అనంతమైనటువంటి ప్రేమతో ఇవాళ ఆ భాగవతం ఎప్పటికైనా మా తల్లి చెప్పింది అది చేస్తాను అన్న మనసులో కోరిక అలాగే నిమిడిపోయి ఈ కాలం వరకు మెల్లిమెల్లిగా ఈ సాధనా మార్గంలో ఉన్నామమ్మా. అలా రావడానికి కారణం మా తల్లి. అందుకని
నేనేం చెప్తున్నా అంటే చిన్న విషయాలు చిన్నపిల్లలకి కూడా తప్పకుండా భగవంతుని యొక్క భక్తిని నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. శనివారం నాడు దేవాలయకు వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పాలి. అలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, చదువు జ్ఞానం వస్తుంది. కాబట్టి మేమంతా కూడా సద్భక్తితో ఆ నారాయణ యొక్క అనుగ్రహం పొందాలని ప్రార్థన చేస్తూ ఇక పురాణంలోకి వెళ్దాం. గోపాలకృష్ణ భగవానికి జై. ఆ విధంగా ఎన్నిసార్లు అతన్ని ఆ నారాయణ గురించి పలకవద్దని, నారాయణ స్మరణ చేయవద్దని ఎన్ని మార్లు అతన్ని చెప్పినప్పటికీ కూడా అతను వినిపించుకోకపోతే ఇక అతన్ని దండోపాయంగానైనా అతన్ని తప్పుదిద్దాలి అనుకున్నాడు అని ఒక్కసారి మళ్ళీ ఆ గురుపుత్రులను పిలిపించి ఇన్ని రకాల ధర్మ వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ జరిగింది పొరపాటు అంటూ ఆ గురువులను పిలిపించి అడిగినాడు. తప్పులు లేవు మావల దానవనాథ, వినోది శాస్త్రములు చెప్పవు, క్రూరులే పరులు చెప్పరు. మేమేమి తప్పులు చేయలేదు, తప్పుగా చెప్పము. విరోధులు కూడా ఎవరు ఈ క్రూరులైన వాళ్ళు ఇంత క్రూరంగా విరోధి ఈ శాస్త్రాలు చెప్పరు. మీ చరణంబులాన మీ పాదాలు పట్టుకొని చెప్తున్నాము. ఎందుకంటే ఆయన మహారాజు శిరచ్ఛేదమే చేస్తాడు, మామూలుగా ఉండదు. కానీ దండం ఎలా ఉంటుంది? మహారాజు ఆయన కుమారులకు విద్య చెప్పకపోతే ఊరుకుంటాడా? మీ కుమారుని నైజమనీష చెప్పడి పాడి కాదు, ప్రతి చింత తలంపు నేర్పుడు కైబడి. ఆయన జన్మత కొన్ని ధర్మాలు వచ్చినాయేమో తప్ప ఎవరు కూడా నేర్పించింది కాదు అని. మిత్రులము పురోహితులము ఎంతో కాలంగా మీ తండ్రి గారి దగ్గర నుంచి కూడా మేము ఈ వంశంలో పురోహితులుగా ఉన్నాము. పాత్రమేగాక భార్కులం నీ పుత్రుని చేయక శత్రువే దైత్య జలది చంద్రమ వెంటే. మేమైనా శత్రువును నీ కుమారుడికి ఈ విధంగా బోధ చేయడానికి గురుపుత్రులై కోపం మాని ఈ కొడుకును చూసి ఇలా అన్నాడు. ఓ బాలక, నీ విధంగా మాకు నింద ఆరోపణలు చెప్పే విధంగా గురువులకే హాని కలిగించే ఉన్నావు అని వచ్చాడు. చెప్పనీమది మధ్యాదుడమై నీకు మరి ఎవ్వరి చేత నృత్యాదమైన బాలక సత్యం చేరుకొను తగ నామ్రోలన్నా. నా వంశంలో పుట్టి నీవు గురువులు చెప్పినటువంటి బుద్ధులు ఎవరి వల్ల విని ఉన్నావో నాకు చెప్పు అన్నాడు. ఇక ఎన్ని రకాలుగా అతన్ని చెప్పినప్పటికీ కూడా క్రోడంపై ప్రతండి చెంపనిదా క్రోధించి చిత్తప్పులో వీడజ్ఞాయుడు పంటు వంగి హరికి విద్యేష భక్తునే యోడంటక్కడ ప్రాణవాయులు మీరు పెంచుతున్నాడు. నా తోడను వైరము బట్టే నిట్టి జగ ద్రోహి మహింగట్టిరే. మీ పిల్లతండ్రి తప్పిన వాడిని నీవు శత్రువుగా చూడాలి తప్ప భక్తితో అతన్ని కీర్తిస్తున్నావు, స్తోత్రం చేస్తున్నావు. ఇది నీకు పాడు కాదు. పితృద్రోహి ఈ భూమి మీద కూడా ఎక్కడైనా ఇలాంటి వారిని చూసామా అంటూ ఆ ప్రసాదుపై అనేకంగా మాటలు అంటున్నాడు. పంచాభ్రంగుల వాడు 5 సంవత్సరాల వాడు కందినకు నా పక్షము నిర్ణయించి చర్చించి ధీమి లేక విష్ణుని హైతం కీర్తించున్నవా లబ్ధించు చెప్పిన మానరంగం పుత్రాకారం వ్యాధి జన్మించన్ వీని వధించురండు తనుజలు నీని పడుకంబులన్న వేరడతలేడు. అలాగే 5 సంవత్సరాల ప్రాయం కలవాడు. తండ్రి పక్షం కాకుండా శత్రుపక్షంలో అతను ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇతన్ని దండించండి అన్నారు. ఇక అయినప్పటికీ కూడా మరొకసారి మాట్లాడేమో అని మళ్ళీ ఆ గురువుల దగ్గర పంపిస్తే వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులందరూ కూడా దగ్గర తీసి చెబుతున్నాడు.
పలువురు దానవులు పొడవంబాలుని దేహము లేట మాత్రమున్న నేను లోపల మబ్బం కందరు శల్య సంఘమున్న లేందృష్టి వైభవం నష్టముగా ఒకేందు కాంతి రంగులందు నూతనష్టం పుట్టదు పట్టదు దీనభావన్న. ఇక ఆ దానవేంద్రుడు అతన్ని శిక్షించడానికి సంసిద్ధుడైనాడు. శూలమును నిషాదులను సుక్కుగా దేహము నిగ్రహాల్పగా బాలుడు నేలపై పడడు పారడు చావడు కందినైనా పాలికి వచ్చి చక్రహరు పక్షముమాని సత్తు అంచు బాధములు పాలక దుక్కు పొక్కగా ధరపాయకందుటనేకి హేతువు. ఈ రాక్షసులను అతని దండించమని చెప్పగానే అతనిపై శరీరంపై శూలాలతో వచ్చినప్పటికీ కూడా హరి అనే నామస్మరణ చేస్తాడు గాని తండ్రి అని కానీ అమ్మాని కానీ అనడు. ఏ విధంగా తండ్రి కుదురుడు ఆ చక్ర హరిపక్షమే ఆలోచన చేస్తున్నాడు. అంతేకాకుండా ఒకవేళ అభిచార హోమము చేయించి ఒకవేళ నిండనుండవంచు ఒకవేళ వానలను హరించు ఒకవేళ రంధ్రములు కాబట్టి ఒకవేళ తన మాయ నొదవించి వెగడించి ఒకవేళ వంచు ఒకవేళ పెనుగాలి కొన్నుట గావించి ఒకవేళ బాధించు నుర్వియందు నేరు సన్నపు నీడనేక నిగ్రహించు కషలం నడిపించు లుబ్బడి కంఠశిలను గదలు వేయించి గది శరీరములు కొడుకున్న ఒకవేళ అమరాలి క్రోధియగుదు. ఇక అనేకమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు. తన కుమారుడు ఏ విధంగా అనేటువంటి శత్రుపక్షం చేరినాడు కాబట్టి ముందుగా ఆలోచన ఏం చేసినాడు, విషం పెట్టమంపు ఇతను విషాహారాన్ని పెట్టి అతన్ని బుద్ధి మార్చిద్దామనుకున్నాడు. అది కూడా కుదరలేదు. అభిచారిక హోమం అన్నారు. అభిచారిక హోమాలు అంటే మనకు తమిళ ప్రాంతాలలో కేరళ ప్రాంతాలలో కొన్ని అభిచారిక హోమాలని చేస్తూ ఉంటారు. ఎదురు వ్యక్తిని భయపెట్టించడం చేయడం అని చేస్తుంటారు. మన తల్లులు